హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వికలాంగులని రక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ది రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ 2016 అనేటటువంటి యొక్క యాక్ట్ని అమలు పరచడం కోసం గౌరవ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు, జిల్లా కోర్టులకు ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ మధ్యకాలంలో ఒక యాక్సెసిబిలిటీ అనేటువంటి ఒక కమిటీని ఫామ్ చేయడం అనేటువంటి జరిగింది. హైకోర్టు యాక్సెసిబిలిటీ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. దీనికి గౌరవ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు మౌజం భట్టాచార్య గారిని చైర్మన్ గా పెట్టారు. దాంతోపాటు ఏంటంటే చాలా మందిని మెంబర్స్ గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ప్రవీణ్ కుమార్ గారు, రమేష్ గారు, రిజిస్ట్రార్ కార్తికేయ గారు, తర్వాత కవిత గారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత అడ్వకేట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఇంకా కొంతమంది నరేందర్ డిఎస్ఓ గారు, నితేందర్ సింగ్ గారు, తర్వాత దేశాయ్ గారు, దినేష్ రెడ్డి గారు, ఇట్లా కొంతమంది అడ్వకేట్లని, కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని, కొంతమంది స్టాఫ్ అందరినీ కలిపి ఒక యాక్సెసిబిలిటీ కమిటీ వేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ యాక్సెసిబిలిటీ అంటే కేవలం చాలా మంది అనుకుంటారు ఈ డిజేబుల్డ్ గా ఉన్నటువంటి వ్యక్తులు సంబంధిత ఆఫీసులకు పోవడానికి కావాల్సిన ఒక ర్యాంపులు ఏర్పాటు చేయటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అది కాదు నిజంగా యాక్సెసిబిలిటీ అంటే. ఒక బ్లైండ్ కు, లేదా ఒక ఆర్థో ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తికి, ఒక డెఫ్ కు, రకరకాల ఇట్లా 21 రకాల డిజబిలిటీస్ ఉన్నాయి. 21 డిజబిలిటీస్ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అంటే డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, క్లయింట్లు కావచ్చు, నేరస్తులు కావచ్చు, లేదు విజిటర్స్ కావచ్చు. ఏ రకమైనటువంటి డిజబిలిటీ ఉన్నా కూడా అతను కోర్టులకు రకరకాల పనుల కోసం వచ్చినప్పుడు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయం, 1 వాష్రూమ్ల ఏర్పాటు, 2 ర్యాంపుల ఏర్పాటు, 3 హైకోర్టు లాంటి అన్ని దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని హైకోర్టులలో ఒక డిజేబుల్డ్, ఒక డెఫ్ డిజేబుల్డ్ కానీ, ఒక కాలు లేనటువంటి ఒక డిజేబుల్డ్ కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి యాక్సెసిబిలిటీ కల్పించి అవసరమైతే ట్రైసైకిల్స్ ప్రొవైడ్ చేయటం, వ్యక్తుల్ని డిజేబుల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన వెహికల్స్ ని సపోర్ట్ చేయటం, దాంతోపాటు ఒక డిజేబుల్డ్ వాష్రూమ్లకు తన ట్రైసైకిల్ మీద లేదా వీల్ చైర్ మీద పోయి వాష్రూమ్ ని వాడుకునేటట్టుగా ఏర్పాటు చేయటం. ఒక డిజేబుల్డ్ ఏ కోర్టులోకి వచ్చినా కూడా, అది జూనియర్ సివిల్ జడ్జి కావచ్చు, సీనియర్ సివిల్ జడ్జి కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏ కోర్టులకు వచ్చినా ఒక డిజేబుల్డ్ కంఫర్టబుల్ గా కూర్చునేటట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి సీట్ల అకామిడేషన్ కూడా చేయాలనేది ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. సోదరులారా, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది, సుమారు 20 లక్షల మంది డిజేబుల్స్ రకరకాల డిజబిలిటీ తోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ యాక్సెసిబిలిటీ కమిటీ ఉందనేటటువంటి విషయాన్ని ప్రజలందరికీ, ముఖ్యంగా డిజేబుల్స్ అందరూ కూడా తేలాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాచారం నోటీసులు పెట్టడం కోసం నా యొక్క ప్రయత్నం. ముఖ్యంగా డిజేబుల్స్ అనుకునేటువంటి వ్యక్తులు అడ్వకేట్లు కావచ్చు, క్లయింట్లు కావచ్చు, లేదు విజిటర్స్ కావచ్చు, లేదు కొంతమంది డిజేబుల్స్ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. అట్లాంటి వ్యక్తులు కూడా యాక్సెసిబిలిటీని మరి వచ్చేటట్టుగా యాక్సెసిబిలిటీని కమిటీ ఇచ్చేటటువంటి ఆదేశాలు, కమిటీ ఇచ్చేటటువంటి అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలని మీ అందరి అవగాహన కోసం నేను నోటీసులు పెడుతున్నాను. థ్యాంక్ యూ. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.